సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టులో విచారణ జూలై 6కు వాయిదా పడింది. అల్లు అర్జున్ మినహా మిగిలిన నిందితులు కోర్టు ముందు హాజరయ్యారు. షూటింగ్ వల్ల హాజరు కాలేకపోయారని అల్లు అర్జున్ తరపు న్యాయవాది తెలిపారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టులో విచారణ జూలై 6కు వాయిదా పడింది. అల్లు అర్జున్ మినహా మిగిలిన నిందితులు కోర్టు ముందు హాజరయ్యారు. షూటింగ్ వల్ల హాజరు కాలేకపోయారని అల్లు అర్జున్ తరపు న్యాయవాది తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నాంపల్లి కోర్టులో ఈరోజు విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా ఈరోజు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి, కానీ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలేదు. ఎందుకంటే తన వ్యక్తిగత కారణాలు, మరోవైపు ముంబైలో షూటింగ్లో ఉండడంతో ఈరోజు విచారణకు హాజరు కాలేకపోతున్నాం కాబట్టి ఆబ్సెంట్ పిటిషన్ను అనుమతి ఇవ్వాలంటూ కూడా వాళ్ళ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించడంతో అల్లు అర్జున్ యొక్క ఆబ్సెంట్ పిటిషన్ను నాంపల్లి కోర్టు యాక్సెప్ట్ చేసింది. ఈ కేసులో 23 మంది నిందితులు, 22 మంది నిందితులు కూడా వాళ్ళు ఇప్పటికే న్యాయస్థానం ముందు అటెండ్ కావడంతో తదుపరి విచారణ జూలై 6వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటువంటి హీరింగ్ లో అల్లు అర్జున్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలా వద్దనేటువంటి అంశానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం అడ్వకేట్స్ కూడా మాట్లాడుతున్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే made a presence and it posted on the July 6th for filing the complaint. For July 6th? July 6th. అల్లు అర్జున్ విచారణకు హాజరు కావాలని ఈరోజు ఆదేశాలు ఉన్నాయి, కానీ తన వ్యక్తిగత కారణాలతోటి విచారణకు హాజరు కాలేదనేటువంటి అంశాన్ని అయితే మాత్రం స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 23 మంది నిందితులను చేర్చారు. 23 మందికి కూడా ప్రస్తుతం అయితే మాత్రం సమన్స్ ఇవ్వడం జరిగింది. 23 తర్వాత వచ్చేసి 264 ఆఫ్ 2024 ఆ పిఆర్సీ అయిన తర్వాత ఈ రోజుకి అందరికి ప్రజెన్స్ కావాలి. ప్రజెన్స్ రూపంలో అందరినీ రమ్మని చెప్పి కోర్టు కోరగా ముఖ్యంగా సమ్మన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది? సమ్మన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పిఆర్సీ స్టేజ్ లో వీళ్ళు మ్యాజిస్ట్రేట్ ముందు కమిట్ అవ్వాలి. కమిటల్ బాండ్స్ వేసిన తర్వాత దేర్ ఫోర్ ఇట్ విల్ రిజిస్టర్ టు ది సెషన్స్ కేస్, సెషన్స్ కోర్ట్. ఇది ఈ కాగ్నిజెంట్ సెషన్స్ కోర్ట్ డీల్ చేస్తుంది, ట్రయల్ చేస్తుంది కాబట్టి ఆ సెషన్స్ కోర్టు ట్రయల్ చేయడానికి మనం లోకల్ జ్యూరిడిక్షన్ మ్యాజిస్ట్రేట్ దగ్గర కమిట్ అయ్యి దేర్ఫోర్ వి హావ్ టు ఫైట్ ద ట్రయల్. ఏ లెవెల్ గా ఉన్నటువంటి అల్లు అర్జున్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలేదు. వాళ్ళ తరపు న్యాయవాది ఏమన్నా మెమో వేసాడా, లేకుంటే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? అది బెటర్ మీరు ఆ కౌన్సిల్ని అడిగితే మీకు క్లియర్ కట్ గా వివరణ తెలుస్తుంది. ఎందుకంటే ఐఎమ్ నాట్ ద కౌన్సిల్ ఫర్ ది అల్లు అర్జున్. అంటే మీ తరపున 1 to 10 వాళ్ళందరూ అక్యూజ్డ్స్ ఈ రోజు అటెండ్ అయ్యారా? నా తరఫు నుంచి సంధ్యా థియేటర్ యాజమాన్యం మొత్తం 1 to 10 ఎక్సెప్ట్ 9 ఎక్సెప్షనల్లీ ఓల్డ్ ఏజ్ లేడు కాబట్టి వాళ్ళని ఎగ్జామ్షన్ కోర్ ఫైలింగ్ డిస్పెన్స్ పిటిషన్ ఫైల్ చేశాను. నెక్స్ట్ కమిటల్ బాండ్ అనేది కొనసాగుతుందా? నెక్స్ట్ హీరింగ్ డెఫినెట్లీ అంటే నెక్స్ట్ హీరింగ్ కి అంటే అందరూ 23 ప్రెజెంట్స్ కావాలి. అందరూ 23 ప్రెజెంట్స్ అయితేనే కమిటల్ బాండ్ అనేది ఎన్ఫోర్స్ లోకి వస్తుంది. అది ప్రొసీడర్. ఇప్పుడు కమిటల్ బాండ్ ప్రొసీజర్ ఏం చెప్తుంది? కమిటల్ బాండ్ ఎందుకు న్యాయస్థానంలో వాళ్ళ సిగ్నేచర్స్ తీసుకుంటారు ఏంటి? ఎందుకంటే వీళ్ళందరూ బెయిల్ పైన ఉన్నారు కాబట్టి కమిటల్ బాండ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? అసలు కమిటల్ బాండ్ అనేది ఎప్పుడైతే కాగ్నిజబుల్ అఫెన్స్, సీరియస్ అఫెన్స్ ఏదైతే అబౌవ్ 7 years ఉంటుందో ఎప్పుడైతే 7 years అఫెన్స్ ఎప్పుడైతే ఉంటుందో, ఏదైతే ట్రయల్ సెషన్స్ కోర్టు చేసేది ఉంటుందో దాని ముందు బెయిల్ ఏదైతే మ్యాజిస్ట్రేట్ ముందు కమిట్ అయ్యి పాత బెయిల్ ఏదైతే బెయిల్ ఫాలోయింగ్ ఉండటో ఆ కండిషన్స్ కి మనం కమిట్ అయ్యి ఏ కండిషన్స్ నేను ఎవ్రీ అపియరెన్స్ అపియర్ అవుతాను, అబ్స్కాండ్ గాను, నేను అబ్సెంట్ గాను, సెషన్స్ కోర్టుకి నేను ట్రయల్ హాజరవుతానని చెప్పేసి కమిటల్ బాండ్ వేసి దేర్ ఫోర్ సెషన్స్ కోర్టులో మనం
ఫైట్ చేయాలి. ఆయనకు అడుగుతూనే బెటర్. అల్లు అర్జున్ ఇప్పుడు వస్తాడో రాడని నాకైతే చెప్పలేడు కదా, వాళ్ళ కౌన్సిల్కి మేబీ ఉంటుంది, వాళ్ళ కౌన్సిల్ అడగాలి. ఆయన గురించి అయితే నాకైతే ఎందుకు అట్లా మొదటి 10 మంది గురించి అడగండి నేను, బికాజ్ ఐఎమ్ రిప్రజెంటింగ్ దేవ్. సో దాని తర్వాత అనేది వాళ్ళ కౌన్సిల్ అడిగితే బెస్ట్. ఇప్పుడు జరిగిన వాదనలో ఏముంది, ప్రజెంట్స్ అందరూ రావాలి, అందరైతే కమిటల్ బాండ్ కమిట్ అయ్యి నెక్స్ట్ ఎస్సీలోకి నెంబర్ అవుతుంది. రాలేదు కాబట్టి అది పోస్ట్ 6 కింద అంతే, ఎటువంటిది ఏం కాలేదు. ఏం లేదండి, మా సంబంధం ప్రకారం కొన్ని ఆల్టర్ అయ్యే సెక్షన్స్, కొన్ని ఎడిషన్స్ ఇంతకు ముందు ఏదైతే బెయిల్ రిమాండ్ కేసు డైరీలో ఉన్నాయి ఛార్జ్ షీట్, ఇప్పుడు ఛార్జ్ షీట్ లో కొన్ని అయినాయి, ఎలిమినేషన్స్ అయినాయి, కొన్ని ఆల్టర్ అయ్యాయి, కొన్ని ఎడిషన్స్ అయ్యాయి. రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది కమిటల్ బాండ్ ప్రాసెస్ కొనసాగుతుంది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే 23 మంది నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పర్సనల్ సమన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వ్యక్తిగతంగా విచారానికి హాజరు కావాలంటూ కూడా స్పష్టం చేశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తన వ్యక్తిగత కారణాలతోటి విచారానికి హాజరు కాలేకపోతున్నాను కాబట్టి తనను వర్చువల్గా అటెండ్ అవ్వడానికి అనుమతి ఇవ్వాలనేది ప్రధానంగా వాళ్ళ తరపు న్యాయవాది కూడా ఈరోజు కోరినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. కాబట్టి నెక్స్ట్ హీరింగ్కు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చూడాలి. నెక్స్ట్ హీరింగ్ కూడా ఈ కమిటల్ బాండ్ ప్రాసెస్ అంటే నిందితులందరూ కూడా బెయిల్ పైన ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఈ ట్రయల్ కొనసాగేటువంటి సమయంలో ఖచ్చితంగా నిందితులందరూ కూడా ఒకసారి ఎక్కడైతే ట్రయల్ యొక్క కోర్టు ఉంటుందో ఆ కోర్టులో ఖచ్చితంగా వాళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నిందితులందరూ కూడా 23 మంది నిందితులు ఉంటే 23 మంది కూడా వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరైన తర్వాతనే ఈ ట్రయల్ అనేది కొనసాగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇన్ఛార్జ్ కోర్టు ఉంది. ఇన్ఛార్జ్ కోర్టు ఈరోజు అయితే మాత్రం జూలై 6కు వాయిదా వేసింది కాబట్టి జూలైలో జరిగేటువంటి హీరింగ్ తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ కమిటల్ బాండ్ ప్రాసెస్కు వర్చువల్గా అటెండ్ అయినా లేకుంటే ఆబ్సెంట్ పిటిషన్ను నెక్స్ట్ టైం కూడా ఒకవేళ యాక్సెప్ట్ చేసింది అనుకోండి, నెక్స్ట్ ఇంకా ట్రయల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ కమిటల్ బాండ్ ప్రాసెస్లో వీళ్ళు ఏం చెప్తారంటే తాము బెయిల్ పైన ఉన్నాము, నెక్స్ట్ జరగబోయేటువంటి ట్రయల్కు మేము సహకారం అందిస్తాం, ఖచ్చితంగా సహకరిస్తాం అనేటువంటి అంశాన్ని ప్రధానంగా న్యాయస్థానం ముందు వాళ్ళు చెప్పడంతో పాటు వాళ్ళు కోర్టు ముందే వాళ్ళు సిగ్నేచర్లు పెడతారు. దాని తర్వాత ట్రయల్ అనేది కొనసాగుతుంది. ఇప్పుడైతే మాత్రం నాంపల్లి కోర్టులో అయితే మాత్రం ఈరోజు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అయితే మాత్రం ఈరోజు కేవలం వచ్చినటువంటి నిందితులందరూ కూడా వ్యక్తిగతంగా అటెండ్ అయ్యారు. రానిటువంటి A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ మాత్రమే ఆబ్సెంట్ పిటిషన్ వేయడం జరిగింది. దాన్ని కూడా న్యాయస్థానం అనుమతించింది. కాబట్టి నెక్స్ట్ హీరింగ్లో మాత్రం ఈ అంశానికి సంబంధించి న్యాయస్థానం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.